ది ప్రపోజల్ లెసన్. సో ఈ ఒక లెసన్ అండి ప్రపోజల్. ఇందులో మనకి 3 క్యారెక్టర్స్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ 3 క్యారెక్టర్స్ మనకి ఇందులో ఉంటాయి. ఆ క్యారెక్టర్స్ ఇక్కడ రాస్తాను చూడండి. ఇక్కడ చుబుకో అండ్ నటాలియా అండ్ లోమో, ఇలా 3 క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ నటాలియా వచ్చి చుబుకో డాటర్, చుబుకో వచ్చి నటాలియా తండ్రి, అంటే వీళ్ళిద్దరు ఫాదర్ డాటర్. మరి లోమో ఎవరు? లోమో అంటే ఇరుగు పొరుగులో ఉంటారు కదా, నైబర్, చుట్టాలు అన్నమాట. మీకు అర్థమైందా? ఈ చుబుకో వచ్చి నటాలియా ఫాదర్, ఈ నటాలియా వచ్చి చుబుకో కూతురు, అంటే వీళ్ళిద్దరు తండ్రి కూతురులు. ఈ లోమో ఎవరంటే లోమో అక్కడ వీధిలో ఉంటారు కదా, చుట్టుపక్కల నైబర్ ఫ్రెండ్, చుట్టాలు ఉంటారు కదా, అలాగ సంబంధించిన క్యారెక్టర్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ది ప్రపోజల్ ఇస్ ఎ 1 యాక్ట్ ప్లే. సో అసలు వాట్ ఈస్ మీన్ బై 1 యాక్ట్ ప్లే? అసలు 1 యాక్ట్ ప్లే అంటే ఏంటి? దానికి అర్థం ఏంటంటే యాక్షన్ ఆఫ్ ప్లే షుడ్ మూవ్ ఫెయిర్లీ అండ్ క్విక్లీ. చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా, చాలా ఫెయిర్ గా, నీట్ గా ఇది మూవ్ అవుతుంది. సో 1 ఈవెంట్, ఒకే ఈవెంట్ మీద మొత్తం ఫోకస్ అవుతూ ఉంటది. సో ఇందులో క్యారెక్టర్స్ కూడా చాలా తక్కువగా ఉంటారు. సో విత్ క్లియర్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్ క్లీన్ గా, ఫెయిర్ గా ఉంటది. దాన్ని 1 యాక్ట్ ప్లే అని అంటారు. ఇది ప్రపోజల్. ప్రపోజల్ అంటే ఏంటి? వేరే వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా మ్యారేజ్ మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్తారు కదా, ప్రపోజల్. దానికి సంబంధించింది ప్రపోజల్ మీనింగ్. సో ఇది ఒక ప్రపోజల్ అనేది ఒక 1 యాక్ట్ ప్లే. ఇట్ ఇస్ ఏ సోషల్ ఫేర్స్. అంటే దీనికి అర్థమైతే తెలుసా? ఇది ఒక హాస్యపూర్వకమైనది. ఫేర్స్ అంటే ఏంటి? నవ్వు వచ్చేలా ఉంటది, ఫన్నీగా ఉంటది కొంచెం అన్నమాట. ఇట్ ఎక్స్పోజెస్, ఇది ఏంటి బయట పెడుతుందంటే ఈ లెసన్ మెయిన్ కంటెంట్ ఏంటంటే ఈ చుబుకో వాళ్ళ డాటర్ నటాలియా కదా, ఈ నటాలియాని ఈ లోమో అన్నతను పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. సో ఈ బాగా రిచ్ అనమాట. లోమో బాగా రిచ్ అయితే ఈ నటాలియాని పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఫస్ట్ వీళ్ళ ఫాదర్ కి అడుగుతారు, వీళ్ళ ఫాదర్ ఓకే చెప్తారు. సో అది దాని మీద దాని నుంచి స్టోరీ అనేది రివాల్వ్ అవుతుంది. అలాగా ఇది మెయిన్ కంటెంట్. సో ఇప్పుడు ఇట్ ఎక్స్పోజెస్ ది హిపోక్రసీ ఆఫ్ ది క్యారెక్టర్స్. సో ఇది ఏది బయట పెడుతుందంటే క్యారెక్టర్స్ హిపోక్రసీ ఆఫ్ ది క్యారెక్టర్స్. అంటే ఇందులో క్యారెక్టర్స్ అందరూ కూడా కపట నాటకాలు, అంటే దొంగ నాటకాలు ఆడతారు కదా దాన్ని. అంటే వన్స్ బిహేవియర్ డజంట్ కన్ఫర్మ్, అంటే ఇంకొక నాటకం ఆడతారు, కపట నాటకం, కపట బుద్ధి అంటారు కదా, ఆ ఒక క్యారెక్టర్స్ అనమాట. వీళ్ళు ముగ్గురు క్యారెక్టర్స్ కూడా అంతే. అంటే నాటకాలాడే క్యారెక్టర్స్, అంటే మనుషుల్ని చూసి, మనిషి డబ్బు చూసి ఒకలా బిహేవ్ చేస్తుంటారు, కపట నాటకాలు ఆడతారు, ఆ క్యారెక్టర్స్ అనమాట ఈ ముగ్గురు కూడా. ఈ లెసన్ క్యారెక్టర్స్ ఏమంటే హిపోక్రసీ క్యారెక్టర్స్, అంటే కపట నాటకాలని. సో వాళ్ళు ల్యాండ్ లార్డ్స్, వాళ్ళందరూ ఏంటి ఆ క్యారెక్టర్స్ లో వీళ్ళు ముగ్గురు కూడా ల్యాండ్ లార్డ్స్. వీళ్ళకి అంటే ల్యాండ్ లార్డ్స్ మీన్స్ వాట్? ఓనర్ ఆఫ్ ప్రాపర్టీ. సో రెంట్కి ఇస్తారు కదా, అంటే ప్రాపర్టీ ఓనర్, భూస్వాములు ఉన్నవాళ్ళు. సో ఇట్స్ అబౌట్ వేరియస్ ఫెలిసిస్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్, అంటే మనిషిలో మోసం చేసే ఒక గుణాన్ని ఈ యొక్క లెసన్ తెలియజేస్తుంది. ఈ లెసన్ లో ఎక్కువ మోసం చేయడం అన్నమాట. ఫెలిసిస్ అంటే ఏంటి? మోసపూరితమైన, అంటే మిస్టేక్స్ చేయడం. సో అంటే ఇందులో వీళ్ళ ముగ్గురు కూడా ఎవ్వరు కూడా కరెక్ట్ కాదు అన్నమాట. ఇట్ ఆల్సో ప్రూవ్స్, ఇంకా ఏం చెప్తుందంటే లెసన్, ఇట్ ఆల్సో ప్రూవ్స్ దట్ హ్యూమన్ రిలేషన్స్ ఆర్ మనీ రిలేషన్స్. హ్యూమన్ రిలేషన్, మానవ సంబంధాలు అన్ని కూడా డబ్బుతో ముడిపడి ఉంటాయి. సో మానవ సంబంధాలు అన్ని కూడా మనీతో ముడిపడి ఉంటాయి అనే ఒక గొప్ప నీతిని కూడా ఈ లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. అంటే ఈ లెసన్ ఏంటి? ఇది ఒక 1 యాక్ట్ ప్లే. 1 యాక్ట్ ప్లే అంటే ఒక ఈవెంట్ మీద స్టోరీ అంతా రివాల్వ్ అవుతుంది. సో అందులో 1 యాక్ట్ అంటే ఫెయిర్ గా, క్లీన్ గా ఉంటది. అండ్ క్యారెక్టర్స్ లిమిటెడ్ గా ఉంటాయి, 5 to 7 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటారు, చాలా క్లీన్ గా ఉంటది. ఇది ఒక హాస్యపూర్వకమైన ఒక కథ అనమాట. సమాజంలో జరుగుతున్న ఇది ఒక కథ. ఇప్పటికీ ప్రెజెంట్ సిచ్యువేషన్ సోషల్ ఫేర్స్, అంటే సమాజం ఇప్పటికీ జరుగుతున్న కథ ఇది. ఏంటంటే ఇందులో క్యారెక్టర్స్, ముగ్గురు క్యారెక్టర్స్ కూడా కపట బుద్ధి, మోసపూరితన, ఎవరు మంచివాడు కాదు. ముగ్గురు కూడా భూములు ఉంటాయి, ల్యాండ్ లార్డ్స్ అనమాట. ఇదేంటంటే ఇందులో మనిషి ఎలా మోసం చేస్తాడు, మనుషులు మోసం చేసే విధానాన్ని కోసం బాగా చెప్తుంది. ఇంకొక మనిషి ఎలా మోసం చేస్తారనే దానికోసం ఈ లెసన్ ఇంకా చెప్తుందంటే హ్యూమన్ రిలేషన్స్ మనీ రిలేషన్స్ తోనే ముడిపడి ఉంటాయి. సో హ్యూమన్ రిలేషన్స్ అని ఎప్పుడు కూడా మనీతోనే ముడిపడి ఉంటాయని కూడా చెప్తుంది. ది ప్లే ఎంటర్టైన్స్ అండ్ ఇన్స్ట్రక్ట్స్ రీడర్స్. ఇంకేం చేస్తుంది? ఈ ప్లే అనేది చాలా ఎంటర్టైన్ చేస్తుంది, చాలా వినోదాన్ని ఇస్తుంది. అండ్ ఇన్స్ట్రక్ట్స్, కమాండ్ కూడా ఇస్తుంది చదివే వాళ్ళకి, మనకి. ది థీమ్ ఈజ్ సింపుల్. ఇందులో థీమ్ చాలా సింపుల్. ఏంటంటే ది మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఎవరికంటే ఈ యొక్క నటాలియాని ఈ లోమో పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఈ విషయం వాళ్ళ ఫాదర్ కి చెప్తాడు ఈ లోమో. సో ఇది మ్యారేజ్ ప్రపోజల్. సో నీ కూతురిని మ్యారేజ్ చేసుకుంటే లోమో చెప్తాడు తనకి.
ది క్యారెక్టర్స్ ఆర్ జస్ట్ త్రీ. ఇందులో త్రీ క్యారెక్టర్స్ చెప్పుకున్న ఇందాక లోమో, ది ప్రపోజింగ్ యంగ్ మ్యాన్, ఇతనే ప్రపోజింగ్ యంగ్ మ్యాన్, అండ్ నటాలియా ది ప్రపోజ్డ్ చుబోకో నటాలియాస్ ఫాదర్. సో ఈ నటాలియా అంటే ఈ చుబోకో వాళ్ళ కూతురు, అండ్ నటాలియా వచ్చి ప్రపోజ్డ్ అంటే ఎవరైతే ఈ అబ్బాయి ప్రపోజ్ చేస్తున్నాడో ఒక అమ్మాయి ఉంటుందో ఆ అమ్మాయి నటాలియా. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఈ చుబోకో ఉన్నాడు కదా వాళ్ళ కూతురు, నటాలియాస్ ఫాదర్ చుబోకో అనమాట. ది కాన్వర్జేషన్స్ ఆర్ ఎలాబరేట్. ఇందులో కాన్వర్జేషన్స్ చాలా ఎలాబరేట్ గా ఉంటాయి. ఎలాబరేట్ అంటే ఏంటి, చాలా డీటెయిల్ గా ఉంటాయి ఇందులో కాన్వర్జేషన్స్ అన్ని కూడా. ఓకేనమ్మా, డీటెయిల్ గా చెప్పడం ఎలాబరేట్ అంటే. ది కామిక్ ఎఫెక్ట్ ఈస్ అల్టిమేట్. ఇందులో కామిక్ ఎఫెక్ట్ ఉంటది. అంటే ఈ కామిక్ అంటే ఏంటి, వాట్ ఈస్ మీన్ బై కామిక్, నవ్వుకు సంబంధించింది. ఇది చాలా అల్టిమేట్. ఇందులో ఎక్కువగా ఇది ఉంటది. కామిక్ ఎఫెక్ట్ అనేది ఫైనల్ గా ఉంటది. అల్టిమేట్ అంటే చివరిది, అంటే మెయిన్ థింగ్ ఇందులో కామిక్ ఎఫెక్ట్ ఉంటది. అంటే నవ్వుకి అంటే నవ్వు వచ్చే విధంగా ఉంటది ఒక లెసన్. ఇందులో చెప్పాను కదా, వీళ్ళు ముగ్గురు కూడా ల్యాండ్ లార్డ్స్, వీళ్ళు ముగ్గురు కూడా భూములు ఉన్నాయి బాగా, అంటే బాగా డబ్బుండోళ్ళు. అందులో లోమో వచ్చి వీళ్ళిద్దరికంటే బాగా ఉన్నాడు, బాగా సంపన్నమైన కుటుంబం నుంచి వచ్చిన వాడు లోమో. సో దే ఆర్ నైబర్స్, వీళ్ళు ముగ్గురు కూడా చుట్టాలే. ఇందులో లోమోకి 35 years ఏజ్ ఎంత, 35 years. పాపం 35 years వచ్చినా హీఈస్ నాట్ ఎట్ మ్యారీడ్, అతనికి ఇంకా మ్యారేజ్ అనేది జరగలేదు. హీ బిలీవ్స్ దట్ హీ కెనాట్ పోస్ట్పోన్ హిస్ మ్యారేజ్ ఎనీ ఫర్దర్. సో ఇంకా ఇతనికి 35 years వచ్చేస్తే పాపం మ్యారేజ్ అవ్వదు. ఇంకేమని ఫిక్స్ అవుతాడంటే ఎలాగైనా నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఇంకా నేను ఇంకేమనుకుంటాడంటే నేను ఎట్టి పరిస్థితుల్లో మ్యారేజ్ ఇంకా వాయిదా వేసుకోను, పోస్ట్ పోన్ అంటే వాయిదా వేయడం, పోస్ట్ పోన్ చేసుకోను ఇంకెప్పుడు కూడా అని బలంగా అనుకుంటాడు, మనసుకి బలంగా అనుకుంటాడు. హీ థింక్స్, అతను ఏమనుకుంటే మ్యారేజ్ అవ్వాలి, మ్యారేజ్ అవ్వాలంటే ఒక అమ్మాయి ఉండాలి. అప్పుడు అతను ఏమనుకుంటాడు, హీ థింక్స్ నటాలియా సర్వ్స్ హిస్ నీడ్స్. నాకు నటాలియా కరెక్ట్ గా సరిపోద్ది, నా అవసరానికి నటాలియా కరెక్ట్ గా అడ్జస్ట్ అవుతుంది అని నటాలియా మీద అతని కళ్ళు పడతాయి. సో నటాలియాని పెళ్లి చేసుకుందామని లోమో అనుకుంటాడు. సో ఈ థింగ్స్ నటాలియా సర్వ్స్ హిస్ నీడ్. నటాలియా టూ ఈస్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ మ్యారింగ్ లోమో. నటాలియా కూడా ఈ లోమో అంటే చాలా ఇష్టం. నటాలియా కూడా వెరీ మచ్ ఇంట్రెస్టింగ్ మ్యారింగ్ లోమో. సో లోమో నటాలిని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాడు, 35 years వచ్చేసింది కాబట్టి. సో మరి నటాలియా కూడా ఈ లోమో అంటే కూడా ఇద్దరు కూడా ఇష్టమే. బట్ ద ఇంట్రెస్ట్ అట్ ద రూట్స్ నాట్ ఇన్ దెమ్సెల్వ్స్ బట్ ఇన్ దర్ ప్రాపర్టీస్. ఇక్కడ నటాలియా లోమోని మ్యారేజ్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనస్ఫూర్తికి ఇష్టం కాదు, ఒకరి మీద ఒకరికి ఇష్టం కాదు. ఒకళ్ళు అంటే దెమ్సెల్వ్స్ మీన్స్ వాట్, తమకు తామే అని అంటారు కదా, వాళ్ళ మీద వాళ్ళకి ఇష్టం గురించి కాదు, ప్రాపర్టీస్ కోసం నటాలియా లోమోని పెళ్లి చేసుకుందాం అనుకుంటాది. ఏంటంటే ప్రాపర్టీస్. ఇక్కడ యాక్చువల్ గా ఫస్ట్ చుబోకో నటాలియా ఫాదర్ అని చుబోకో దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఇలా నీ కూతురుని పెళ్లి చేసుకుందాం అనుకుంటా అనగానే ఫస్ట్ టైం వచ్చి ఏమనుకుంటాడు, అప్పు కోసం నా దగ్గర అప్పడానికి వచ్చేదేమో అనుకుని భయపడి లోపలికి వెళ్ళిపోతాడు. కానీ ఇలా నీ కూతురుని పెళ్లి చేసుకుంటానని చుబోకో చెప్పగానే ఎగిరి గంతులేసేస్తాడు. ఎందుకంటే లోమో బాగా డబ్బున్నాడు. ఇంక వెంటనే వాళ్ళ ఫాదర్ చుబోకో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తాడు. సో ఇలా అవుతుంది. నటాలియా దగ్గరికి లోమో వెళ్ళి అడుగుతాడు మ్యారేజ్ కోసం. సో తినకు కూడా ఇష్టమే ఎందుకు, ఇది డబ్బు ఉంటది కాబట్టి. లోమో కమ్స్ టు చుబోకో ఇన్ అన్ అన్యూజువల్లీ ఫార్మల్ డ్రెస్. సో లోమో ఏమించి చుబోకో దగ్గరికి వెళ్తాడు. అన్యూజువల్లీ ఫార్మల్ డ్రెస్ అంటే, అన్యూజువల్లీ అంటే ఏంటి, చాలా నీట్, అంటే ఎప్పుడు వేయలేని డ్రెస్ వేయకుండా ఒక మంచి ఫార్మల్ డ్రెస్, ఎప్పుడు మాల డ్రెస్ వేయడం, అలాంటిది అన్యూజువల్ అంటే ఎప్పుడు ఏంది వేయడం, అలాంటి ఒక మంచి ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్తాడు. హీ ప్రిటెండ్స్ ఎక్సెసివ్ ఒబీడియన్స్, నటిస్తాడు చాలా పెద్ద. ఎక్సెసివ్ అంటే ఏంటి, హెవీ, ఎక్కువగా. ఎక్సెసివ్ అంటే ఎక్కువగా ఒబీడియన్స్, వినయం ఎక్కువ నటిస్తాడు. అంటే అపరిచిత రామానుజన్ లాగా. హీ యూసెస్ సెరిమోనియల్ లాంగ్వేజ్. ఇంకేం యూస్ చేస్తాడు, యూసెస్ సెరిమోనియల్ లాంగ్వేజ్. అంటే సెరిమోనియల్ అంటే ఏంటి, చాలా నీట్ గా, అంటే పెళ్లికి సంబంధించిన వేడుక అంటారు కదా, అంటే నీట్ గా, చాలా క్లీన్ గా, చాలా ఆ విధంగా మాట్లాడతాడు. ఈ ప్లీడ్స్ ఫర్ హెల్ప్, ఒక హెల్ప్ వేడుకుంటాడు అతనికి, నటాలియా ఫాదర్ కి. ఏమంటాడంటే దెన్ హీ గోస్ ఆన్ బీటింగ్ అబౌట్ ది బుష్ అట్ లాస్ట్. అంటే ముసుగులో బీటింగ్ అబౌట్ ది బుష్ అంటే ముసుగులో గుద్దులాట లేకుండా, డొంక తిరుగుడు లేకుండా నీట్ గా మాట్లాడతాడు. ఫైనల్ గా ఏంటి మాట్లాడతాడు, అట్ లాస్ట్ ఈ ఎక్స్ప్రెసెస్ ఈస్ డిజైర్. అతని కోరిక నుంచి ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఏంటంటే టు మ్యారీ నటాలియా, మీ కూతురి నటాలియాని పెళ్లి చేసుకుందాం అనుకుంటాను అంటాడు. చుబోకో దానికి బీట్స్ లిమో ఇన్ ఎఫెక్షన్ ఆఫ్ లవ్ ఫర్ హిమ్. ఫుల్ ఎంత వినయంగా మాట్లాడతాడంటే ఇంకా అసలు మాటలు అసలు మామూలు వినయం కాదు, దెబ్బకి ఇంకా ఫుల్ ఎఫెక్షన్ అనేది ఇంకా ప్రేమలో ఇంకా మించిపోతాడు. అంత ప్రేమగా లోమో
చిబోకోతో మాట్లాడతాడు. వెంటనే అంత ప్రేమగా మాట్లాడేసరికి, అంటే అంత ఎఫెక్షన్ ఆఫ్ లవ్ తో మాట్లాడతాడు ఈ లుమో చిబోకో దగ్గర. దానికి ఇది అర్థం మీనింగ్. సో చిబోకో బీట్స్ లుమో ఇన్ ద ఎఫెక్షన్ ఆఫ్ లవ్. సో తనని కొట్టేస్తాడు ఇంకా ఎఫెక్షన్ తో, అంత ప్రేమ నటిస్తాడు. ఈ అగ్రిస్ట్ ది ప్రపోజల్. ఫైనల్ గా అతను ప్రపోజల్ కి ఇతను ఎగ్రీ అవుతాడు, చిబోక్ ఎగ్రీ అవుతాడు. కానీ నేను ఎగ్రీ అవుతాను సరే, కానీ బట్ హీ వాంట్స్ నటాలియాస్ కన్సెంట్. కానీ నా కూతురు ఇష్టం కూడా నాకు ముఖ్యం, నా కూతురు కూడా నువ్వంటే ఇష్టం ఉండాలి అని చెప్తాడు. కన్సెంట్ అంటే గివ్ పర్మిషన్ ఫర్ సంథింగ్. నా కూతురు పర్మిషన్ కూడా ఉండాలి. పర్మిషన్ ఫర్ సంథింగ్ అంటే కన్సెంట్. ఫర్ దట్ హీ సెన్స్, సో అందుకోసమని ఫర్ దట్ హీ సెన్స్ నటాలియా టు లోమో. వెంటనే నటాలియా దగ్గరికి ఈ లోమోని పంపిస్తాడు. చిబోకో టెల్స్ నటాలియా దట్ ది మెర్చెంట్ హ్యాస్ కమ్ ఫర్ హిస్ గూడ్స్. ఫస్ట్ ఏమని చెప్తాడంటే, లవ్ ప్రపోజల్ కోసం పంపించడు. చిబోకో ఏమని చెప్తాడంటే నటాలియా తోటి, నిన్ను కలవడానికి ఒక వ్యాపారి వచ్చాడు. గూడ్స్ అంటే ఏంటి? వస్తువుల కోసం ఒక వ్యాపారి వచ్చాడు అంటే బిజినెస్ పని మీద లోపల పంపిస్తాడు చిబోకో వాళ్ళ తండ్రి మన హీరో లోమోని. నటాలియా ఫెయిల్స్ టు అండర్స్టాండ్ ఇట్. నటాలియా అతను అర్థం చేసుకోలేకపోద్ది. సో లోమోని కలుస్తుంది. కలిసిన తర్వాత షీ సపరేట్ టు సీ హిమ్ ఫార్మల్ డ్రెస్. ఈ నటాలియా ఎప్పుడైతే ఈ యొక్క లోమోని చూస్తుందో, ఎలాంటి డ్రెస్ లో చూస్తుంది? ఒక ఫార్మల్ డ్రెస్ లో చూసి చాలా షాక్ అయిపోద్ది. ఎప్పుడు అతను అలాంటి డ్రెస్ వేయడు, వీధిలో ఉంటాడు కదా, అలా తిరుగుతుంటాడు, ఎప్పుడు కనిపిస్తూ ఉంటాడు. అలాంటి డ్రెస్ ఎప్పుడు వేయలేదు. అలాంటిది ఇలాంటి ఫార్మల్ డ్రెస్ లో చూడడానికి చాలా సర్ప్రైజ్, ఏంటి ఇలాంటి ఫార్మల్ డ్రెస్ వేసామని అంటది. బై వే ఆఫ్ టెల్లింగ్ నటాలియా ది purpose of his visit, Lomo chooses a roundabout path. She meets Lomo, ఇదంతా అయింది కదమ్మా. By the way of telling Natalia the purpose of the visit. సో అతనికి నటాలియాకి ఎందుకు విజిట్ అవ్వాలో చెప్పడానికి చాలా డొంక తిరుగుడుగా నటిస్తూ ఉంటాడు. కలడానికి లోమో చూసేసి అప్పుడు ఏం మాట్లాడాలి, నటాలియా ఎదురుగా ఉంటది. సో ఎలా మాట్లాడాలి, అసలు ఎందుకు వచ్చా, దేనికోసం మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి. సో బై ది వే ఆఫ్ టెల్లింగ్ అంటే పర్పస్, ఏ పర్పస్ తో నేను కలిశాను అని చెప్పడానికి, విజిట్ సందర్శించానని చెప్పడానికి మైండ్ లో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఫైనల్ గా ఒక మార్గాన్ని ఎంచుకుంటాడు. ఇన్ దిస్ ప్రాసెస్ ఏమని చెప్తాడంటే, ఇన్ దిస్ ప్రాసెస్ ఈ రెఫర్స్ టు పీస్ ఆఫ్ ల్యాండ్ ఆక్సన్ మిడోస్. ఏమని చెప్తాడంటే, మాకు చాలా ఆస్తి ఉంది, ఆ ఆస్తిలో మాక్సన్ మిడోస్ అనే ఒక పెద్ద ప్రాపర్టీ ఉంది. ఆక్సన్ అంటే వాట్ ఈస్ మీన్ బై ఆక్సన్? ఆక్సన్ అంటే ఎద్దులు. మీడోస్ అంటే ఏంటి? సంథింగ్ మీడోస్ అంటే ఒక పీస్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్, అది మాకుంది అని చెప్తాడు. అప్పుడు అతను హీ క్లెయిమ్స్ దట్ ద ల్యాండ్ బిలాంగ్స్ టు హిమ్. మాకు మంచి ఒక ఆస్తి ఉంది, ముందే చెప్పిన కదా వీళ్ళందరూ కూడా భూముల్లో వాళ్ళని. ఆక్సన్ మీడోస్ ల్యాండ్ ఉంది. ఆ టాపిక్ మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? ఆ టాపిక్ మాట్లాడతాడు. ఆక్సన్ మీడోస్ ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ మాకే సొంతం అని చెప్తాడు. నటాలియా వెంటంటది ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి, నటాలియా ఆబ్జెక్ట్స్ టు ఇట్ అండ్ సేస్ టు దే ప్రాపర్టీ, ఇది నీ ప్రాపర్టీ కాదు, ఆక్సన్ మీడోస్ లో ప్రాపర్టీ మాకు కూడా ఉంది అని చెప్పి అండ్ ఆర్గ్యుమెంట్ ఎన్ష్యూస్. ఇంకా ఆర్గ్యుమెంట్ ఏమవుతుందంటే, అది అలాగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటది. అది ఆ ఆర్గ్యుమెంట్ కాస్త ఒకేసారి హీట్ ఆఫ్ ది మూమెంట్ అంటే గొడవకి కారణం అవుతుంది. అది అలా ఆ ఆర్గ్యుమెంట్ అలా ప్రొలాంగ్స్ అంటే సాగుతుంది. ఇంకా ఆర్గ్యుమెంట్ కాస్త అలిగేషన్స్, ఆరోపణలు అవుతాయి. అక్యూజేషన్స్ ఆరోపణలు, చార్జెస్ అంటే నిందారోపణలు, ఇలా కౌంటర్ చార్జెస్. ఇంకా అలాగా కౌంటర్ చార్జెస్ అంటే ఇంకేంటి అర్థం? ఎదురు ఆరోపణలు అంటే ఇది మాది, అది ఆక్సిన్ మీడోస్ అని లోమో మాదంటాడు, దీని నుంచి మీది కాదు ఇది నాది అంటారు. అంటే కౌంటర్ చార్జెస్, ఎదురు ఆరోపణలు. అలా ఒకరికొకరు ఈ ఆక్సిన్ మీడోస్ ఒక ల్యాండ్ కోసం ఇద్దరు ఒకరికొకరు కొట్టించుకుంటారు. అబ్యూసెస్ కంటిన్యూ. అబ్యూస్ అంటే తిట్టుకోవడం, ఒకరి మీద ఒకలా తిట్టుకోవడం అలా కంటిన్యూ అవుతూ ఉంటది. ఇతనికి ఒక ప్రాబ్లం ఉంటది లుమోకి. లుమో ఏంటంటే అతనికి ఏ జబ్బు ఉండదు, కానీ ఏదో జబ్బు ఉన్నట్టుగా, నాకు ఏదో అయిపోతున్నట్టుగా ఒక హెల్యూజినేషన్ తో ఉంటాడు అతను. అంటే ఇప్పుడు గట్టి గరిస్తే నా గుండెల్లో నొప్పి వచ్చేస్తుందేమో, నాకు ఏదో ప్రాబ్లం వచ్చేస్తుందేమో అనుకుంటాడు. కొంత దూరం నడిచాడు అనుకో, కాళ్ళు నొప్పి, అమ్మ కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, నా కాళ్ళకి ఏమైపోతుంది అని ఒక అతనికి ఏ ప్రాబ్లం ఉండదు, కానీ ఏదో ప్రాబ్లం ఉందనుకుంటాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఇతను సడన్ గా హెడ్ ఎక్ వచ్చేసి ఇలా పడిపోతాడు. ఇలా పడిపోయి వెంటనే మళ్ళీ లెగిసిపోతాడు. ఇలా ఇద్దరి మధ్యన గొడవ అవుతుంది. వెంటనే నటాలియా ఫాదర్ చిబోకో ఏమొచ్చి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అయ్యి హ్యాడ్స్ ఇంటెన్సిటీ, ఇంకాస్త తీవ్రత అనేది అక్కడ మొదలవుతుంది. వెంటనే ఏమో చిబోకోకి కోపం వచ్చి టెంపర్ రైజ్, అతను ఫుల్ కోపం వచ్చేస్తుంది. అతను కూడా చిబోకో బ్యాలెన్స్, అతను ఓర్పంతా కోల్పోతాడు. లోమో కంప్లైంట్స్ ఆఫ్ హార్ట్ పెయిన్. లోమో చెప్పిన కదా ముందే, అతనికి ఏ ప్రాబ్లం ఉండదు. తన కూతురైన నటాలియాతో భూమి కోసం గొడవ పడుకున్నప్పుడు సడన్గా కింద పడిపోతారు. హార్ట్ పెయిన్ వచ్చిందని చెప్పి వాదన మధ్యలో చెప్తాడు. నిజంగా అతనికి ఏం జరగదు, కానీ అలా ఉంటదని ఒక ఆలోచన అతనికి. హీ లీవ్స్ దర్ హోమ్ ఎట్ ఫిట్ ఆఫ్ యాంగర్. తిడతాడు చిబోకో ఏమో ఫుల్ గా లోమోని తిడతాడు. ఏమని తిడతాడంటే, నువ్వు ఎంత వినయంగా నటించావు, నా కూతురు కోసం మ్యారేజ్ కోసం కదా నేను పంపించాను, నువ్వేంటి అని చెప్పి ఫుల్ గా
తిరిగి తిట్టేస్తాడు. తిట్టగానే ఇంకా ఆ కోపంతో ఆ చనికావేశంలో ఇతను ఏం చేస్తాడు, మన లోమో కోపంతో ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పుడు దాని చుబోకో ఏమి నటాలి టెల్స్ నటాలి ప్లెయిన్ లాంగ్వేజ్ దట్ లోమో హెస్ కమ్ టు ప్రపోజ్ టు హర్. ఏమని చెప్తాడు నటాలి తోటి, అసలు ఈ చుబోకో అన్నతను ఎందుకు నీ దగ్గరకు వచ్చాడు అంటే నెమ్మదిగా నిన్ను నీ మ్యారేజ్ ప్రపోజ్ కోసం వచ్చాడని చెప్తాడు. నటాలి వెంటనే ఎంత పని చేసావు అని చెప్పి నటాలి బ్లేమ్స్ ఫాదర్ ఫర్ నాట్ ఇన్ఫార్మింగ్ హెర్ ఆఫ్ దిస్. నటాలి ఫుల్ కోపం మీ ఫాదర్ ఫుల్ గా తిడుతుంది. మరి నాకు ముందు ఎందుకు ఈ విషయం చెప్పలేదు, ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వలేదని. షీ ఆస్క్స్ హర్ ఫాదర్. మళ్ళీ వాళ్ళ ఫాదర్ చెప్తుంది నువ్వు నాకు ఏం చేస్తావో తెలీదు. హిస్టరికల్ టు బ్రింగ్ లోమో బ్యాక్. హిస్టరికల్ ఏంటి, చాలా అన్కంట్రోల్డ్ మోషన్ ఇంకా కంట్రోల్ అది గట్టిగా వచ్చేస్తుంది, కంట్రోల్ తప్పి వాళ్ళ ఫాదర్ ని తిట్టి నువ్వేం చేస్తావో తెలియదు, నాకు లోమో అంటే ఇష్టం, లోమో మళ్ళీ నువ్వు తిరిగి తీసుకుంటారా అని అతను పెళ్లి చేసుకుంటాను చెప్తుంది. వెంటనే వాళ్ళ ఫాదర్ హీ ఒబేస్ ద డాటర్స్ ఆర్డర్. కూతురు ఒక ఆజ్ఞకి వెళ్ళి ఆజ్ఞతో వెళ్తాడు. లోమో వెంటనే తిరిగి వస్తాడు, లోమో కమ్స్ బ్యాక్. సో చుబోకో వెంటనే ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోతాడు. వెంటనే వాళ్ళిద్దరు కూడా లోమో కమ్స్ బ్యాక్ మళ్ళీ తిరిగి వస్తాడు. చుబోకో లీవ్స్ ది రూమ్ వెళ్ళిపోతారు కదా. ఈవెన్ దో మళ్ళీ డోంట్ కమ్ టు టాపిక్ ఆఫ్ ప్రపోజల్. మళ్ళీ ఇద్దరు కలుసుకుంటారు, మళ్ళీ మ్యారేజ్ ఒక టాపిక్ తెచ్చుకోరు. మళ్ళీ దే బిగిన్ ఆర్గ్యుమెంట్ అబౌట్ ది సుపీరియారిటీ ఆఫ్ ది డాగ్స్. మళ్ళీ మ్యారేజ్ టాపిక్ తెచ్చుకోరు కలిసిన. మళ్ళీ ఏం జరుగుతుంది, సుపీరియారిటీ ఆఫ్ డాగ్స్. సుపీరియారిటీ ఏంటంటే గొప్పతనం కోసం, అంటే కుక్కల ఒక గొప్పతనం కోసం మళ్ళీ గొడవ అనేది మొదలవుతుంది. ఆధిపత్యం అంటారు సుపీరియారిటీ అంటే. ది డ్రామా రిపీట్స్. మళ్ళీ ఎప్పుడైతే ఇద్దరు ల్యాండ్ కోసం ఫస్ట్ దేనికోసం గొడవ పడుకుంటారు, ప్యాసెంజర్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఆక్సన్ మీడియాస్ కోసం గొడవడుకుంటారు. ఇప్పుడు నెక్స్ట్ వారం మళ్ళీ ఎక్కడ మొదలవుతుంది, డ్రామా రిపీట్స్, కుక్కల కోసం మొదలవుతుంది. లోమో కోపం యాంగర్ డ్రాప్స్ ఇంటూ an arm chair and becomes speechless. వెంటనే లోమో కుర్చీలో వాలిపోయి ఆర్మ్ చైర్ లో వాలిపోయి మాటలు రాకున్నట్టుగా అయిపోతాడు. అంటే కుక్కల కోసం వాదించుకుంటాడు. సో ఈ కుక్క ఏంటి, ఈ కుక్క నా కుక్క గొప్పది, నీ కుక్క మామూలుగా ఊరకుక్క, నా కుక్క బ్రీడ్ డాగ్ అని చెప్తుంది. ఈ కుక్కే బ్రీడ్ డాగ్ కాదు, నీ కుక్కే ఊరకుక్క, నా కుక్కే మంచి కుక్క, అలా సంథింగ్. ఆ డాగ్స్ కు సుపీరియారిటీ కోసం గొడవడుకుంటారు. నటాలియా వెంటనే మాట్లాడుకుంటూ లోమో కుర్చీ మీద వాలిపోయి పడిపోతాడు. నటాలియా కాల్ వెంటనే నటాలియా వాళ్ళ డాక్టర్ ని పిలుస్తుంది. సో చుబోకో హూ హ్యాస్ జాయిన్ ది ఆర్గ్యుమెంట్. సో చుబోకో మధ్యలో ఆర్గ్యుమెంట్ ఇద్దరి మధ్యన గొడవ కదా, మధ్యలో దూరుతాడు. గ్రోస్ ఆల్మోస్ట్ మ్యాడ్. చుబోకోకి తెక్కెక్కి మధ్యలో దూరి గ్రోస్ ఆటింగ్ మెంటల్ వచ్చేస్తుంది. ఇంకేంటి గొడవ, వస్తామని గొడవ పడుకుంటున్నారు. ముందేమొచ్చి ఆ ల్యాండ్ కోసం గొడవడు, ఆక్సిజన్ మీడియాస్ కోసం, ఇప్పుడేమొచ్చి కుక్కల కోసం గొడవ పడుకుంటు. నేను ఇంకా వాగను, నేను ఇంకా ఊరుకోను అని ఏం చెప్తాడు. ఈ వెయిట్స్ నో మోర్, ఈ పుషెస్ బోత్ ఆఫ్ దెమ్ టుగెదర్. ఇద్దరిని ఒకరి మీద ఒకరికి పోస్తాడు అంటాడు. ఈ ఆస్క్ దెమ్ టు కిస్ ఈచ్ అదర్. ఇద్దరికిద్దరు ముద్దులు పెట్టుకోండి అని చెప్తాడు. ఈ డిక్లేర్స్ దర్ మ్యారేజ్ ఓవర్. అంటే ముద్దు పెట్టుకుని ఎంగేజ్మెంట్ అయిపోతుందని చెప్పి ఇంకా మీరు ముద్దు పెట్టుకుని మీ మ్యారేజ్ ఓవర్, మీ మ్యారేజ్ అంటే అయిపోయింది, ఎంగేజ్మెంట్ అంటే అయిపోయింది అని చెప్పేస్తాడు. ఇంకా అలాగా వాళ్ళిద్దరికి మ్యారేజ్ అయిపోద్ది. ప్లే అప్పటికి అండ్ సో అబ్రప్ట్లీ అంటే ఏంటి, చాలా సడన్ గా ప్లే ఏంది అయిపోద్ది. అండ్ దర్ మ్యారేజ్ సెరమనీ టూ. ఆ సెరమనీ పెళ్లి వేడుక అయిపోద్ది, మ్యారేజ్ కూడా ప్లే కూడా అయిపోద్ది. ఇలాగ కథ అనేది ఎండ్ అయిపోద్ది. ఒక్కసారి షార్ట్ వన్ యాక్ట్ ప్లే అంటే ఏంటి, అసలు వన్ యాక్ట్ ప్లే అంటే స్టోరీ రివాల్వ్స్ అరౌండ్ ఫోకస్ ఆన్ ఒక ఈవెంట్ మీద స్టోరీ మొత్తం రివాల్వ్ అవుతుంది. అంటే యాక్షన్ ఆఫ్ ప్లే షుడ్ మూవ్. ఇందులో యాక్షన్ ఎలా అంటే చాలా క్విక్ గా చాలా ఫేర్ గా మూవ్ అవుతుంది. క్యారెక్టర్స్ కూడా చాలా లిమిటెడ్ గా ఉంటారు. సో అంటే 2 to 7 అంటే 2 to 7 అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు. అండ్ విత్ క్లియర్ మెయిన్ క్యారెక్టర్స్ గా ఉంటారు ఇందులో. అదనమాట. ఈ యొక్క లెసన్ ఏంటంటే ఇట్ ఎక్స్పోజెస్ ది హిపోక్రసీ ఆఫ్ ది క్యారెక్టర్స్. ఈ లెసన్ ఏంటంటే ఎవ్వరు కూడా అంటే ఇందులో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయంటే అందరూ కూడా నటిస్తారు క్యారెక్టర్స్ లో. అంటే దొంగ నాటకాలు ఆడుతారు, కపట బుద్ధితో ఉన్న క్యారెక్టర్స్. వీళ్ళు ముగ్గురు కూడా భూములు ఉన్న వాళ్ళే. ఇందులో ప్రాసెస్ బ్రింగ్స్ అప్ వేరియస్ ఫ్యాలసీస్ మ్యాన్ సఫర్స్ ఫ్రమ్. ఇందులో ఏంటంటే మనిషి మోసపూరితమైన బుద్ధిని ఈ లెసన్ లో కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. మనిషి యొక్క మోసం అంటే మనిషికి డబ్బునే ప్రేమిస్తాడు, మనుషులను ప్రేమించడు. ఈ లెసన్ అంతా దేనికోసం చెప్తారంటే హ్యూమన్ రిలేషన్స్ కూడా మనీ యొక్క రిలేషన్స్ మీద ఆధారపడతాయి. ఈ ప్లే ఏంటంటే వినోదాన్ని ఇస్తుంది అండ్ గైడ్ కూడా చేస్తుంది. ఇది చాలా సింపుల్. ఇందులో ఏంటంటే ది మ్యారేజ్ ప్రపోజల్ అంటే ఒక మ్యారేజ్ ఒక ప్రపోజల్ యొక్క లెసన్ మెయిన్ థీమ్. ఇందులో క్యారెక్టర్స్ ఓన్లీ 3 ఉంటాయి. ఇందులో లోమో అంటే ఒక యంగ్ మ్యాన్ ప్రపోజ్. ఎవరికైతే లోమో ప్రపోజ్ చేస్తారో నటాలియా, అది హీరోయిన్ నటాలియా వచ్చి హీరోయిన్, మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి, ప్రపోజ్ చేసిన అమ్మాయి. తర్వాత ఈ నటాలియా వాళ్ళ ఫాదర్ చుబోకో, నటాలియాస్ ఫాదర్. ది కాన్వర్జేషన్స్ ఆర్ ఎలాబరేట్. ఇందులో కాన్వర్జేషన్స్ చాలా డీటెయిల్ గా ఉంటాయి. ఇది మీకు డైలాగ్ కాన్వర్జేషన్స్ ఇస్తారు. ఈ లెసన్ లో మెయిన్ అల్టిమేట్ ఏంటంటే ఫన్, కామిక్ ఎక్కువ ఆశపూర్వకం ఉంటది. వీళ్ళందరూ కూడా చుట్టాలే.
ఇందులో లోమోకి 35 years ఉంటాయి, ఇంకా మ్యారేజ్ కాదు. ఇతనికి ఇంకా మ్యారేజ్ వాయిదా వేసుకొని ఎలాగైనా మ్యారేజ్ చేసుకుంటానని చెప్తాడు. ఈ థింగ్స్ తన మ్యారేజ్ కి నటాలియా కరెక్ట్ అని అనుకుంటాడు. నటాలియా కూడా మ్యారేజ్ కి ఇతన్ని మ్యారేజ్ చేసుకోవడం చాలా ఇంట్రెస్టే. వీళ్ళిద్దరు ఇంట్రెస్ట్ ఒకరి మీద ఒకరికి ఇష్టంతో కాదు, వాళ్ళ ప్రాపర్టీస్ కోసం. లోమోకు ప్రాపర్టీస్ ఇష్టంతోనే నటాలియా ఓకే చెప్తుంది. ఇది నిజం, ఇది వాస్తవానికి. లోమో కమ్స్ టు వెంటనే లోమో ఒక రోజు చుబుకో దగ్గరికి వస్తాడు. ఎప్పుడు కూడా మంచి బట్టలు అంటే ఫార్మల్ డ్రెస్ వేయడు, కానీ ఇప్పుడు సడన్ గా అన్ఎక్స్పెక్టెడ్ గా ఫార్మల్ డ్రెస్ వేసుకొని నటిస్తాడు. మంచి వినయంగా సెరిమోనీ లాంగ్వేజ్, మంచి లాంగ్వేజ్, పెళ్లికి సంబంధించిన అంటే ఇండైరెక్ట్ గా మాట్లాడతాడు. అతను ఒక హెల్ప్ అడుగుతాడు, ఒక వేడుకుంటాడు. ఏమని వేడుకుంటాడంటే, నాకు దొంగ తిరుగుడుగా మాట్లాడకుండా డైరెక్ట్ గా చెప్పేస్తాడు, మీ కూతురిని మ్యారేజ్ చేసుకుందామని చుబుకో చెప్తాడు. చాలా ఎఫెక్షన్, చాలా ప్రేమతో చెప్తాడు. వెంటనే నాకు ప్రాబ్లం లేదు, కానీ నటాలియా కూడా ఒప్పుకుంటే ఒకసారి నటాలియా పర్మిషన్ కూడా కావాలని చెప్తాడు. వెంటనే నటాలియా దగ్గరికి పంపిస్తాడు. ఫస్ట్ ఏమని పంపిస్తాడంటే, మ్యారేజ్ కోసం పంపించాడు. ఒక వ్యాపారి ఒక వస్తువులకి అంటే వ్యాపారి బిజినెస్ వర్క్ అని చెప్పి పంపిస్తాడు. ఇద్దరు కలుసుకుంటారు, ఇద్దరు మాట్లాడుకుంటారు. వెళ్తాడు నటాలియా రూమ్ లోకి. వాళ్ళ ఫాదర్ చుబుకో తీసుకెళ్తాడు లోమోని. తీసుకెళ్తున్నప్పుడు తనకి ఏం మాట్లాడడం తెలియక ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తాడంటే, మాకు ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ పేరు ఏమొచ్చి ఆక్సన్ మీడియోస్ అని ఒక ల్యాండ్ ఉందని చెప్తాడు. ఆ ల్యాండ్ అంతా మాదే అని చెప్తాడు. వెంటనే నటాలియా కోపం వచ్చి, ఏంటి ఆ ల్యాండ్ మీద అంత లేదు, ఆ ల్యాండ్ మాకు కూడా అధికారం ఉంది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా భూములు ఉన్నవాళ్ళు అని చెప్తాడు. ఏం మాట్లాడుతాం, ఆ ల్యాండ్ మాదే. అలా ల్యాండ్ కోసం ఆ టాపిక్ స్లోగా టాపిక్ ఒకేసారి సాగిపోయి ఆరోపణలు, నాది నీది, ఈ ల్యాండ్ నాది, ఈ ల్యాండ్ నాది, ఇది నాది, అలా ఒక్కొక్కరు వాదించుకుంటారు. హీట్ అయిపోతుంది ఒకసారి టాపిక్. అలాగే వెంటనే హీట్ అయిపోగానే చుబుకో రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. ఎంటర్ అవ్వగానే వెంటనే ఇతను తిడతాడు, ఎవరిని లోమోని తిడతాడు. నువ్వు ఏమని చెప్పు, మ్యారేజ్ అని చెప్తే లోపల పంపించాను, నువ్వు లోపలికి వెళ్ళి ఏంటి నా కూతురుతో గొడవ పడుతున్నావు అని చెప్పి బ్యాలెన్స్ కోడ్ ఫుల్ తిట్టేస్తాడు. వెంటనే తనకు ఒక జబ్బు ఉంటుంది లోమోకి, ఏంటంటే ఏదైనా అరిస్తే కింద పడిపోతాడు. అతనికి ఏ ప్రాబ్లం ఉందంటే ప్రాబ్లం ఉన్నట్టుగా అనుకుంటాడు అతను, అలా హార్ట్ పిలిచినట్టు కింద పడిపోతాడు. వెంటనే ఇంకా లోమో చాలా కోపంతో చనికావేశంలో ఫిట్ ఆఫ్ యాంగర్, చనికావేశంలో దాన్ని ఫిట్ ఆఫ్ యాంగర్ అంటారు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు చుబుకో తిట్టగానే. వెంటనే చుబుకో అప్పుడు చెప్తాడు నటాలియాకి ఫార్మల్ లాంగ్వేజ్ లో, అసలు లోమో వచ్చింది నిన్ను పెళ్లి చేసుకోవడానికి అని చెప్పగానే, నేను ఎంత పని చేసావు డాడీ, నాకు లోమో అంటే ఇష్టమే, అసలు యాజానికి ఇష్టం అంటే ఆ ఇష్టం డబ్బు కోసం ఇష్టమే, నాకు ఇష్టమే, వెళ్ళి లోమం తీసుకుంటారా, నాకు ముందే చెప్పాలి కదా నాకు లోమం అంటే ఇష్టం అని చెప్పి లోమం తీసుకొస్తాడు. లోమం తీసుకొచ్చి మళ్ళీ లోమం తీసుకొని వచ్చి చుబుకో నటాలి దగ్గర పంపిస్తాడు. మళ్ళీ వీళ్ళిద్దరూ అప్పటికి వచ్చినా కూడా మ్యారేజ్ కోసం ఏమీ మాట్లాడుకోరు, ఆ టాపిక్ మ్యారేజ్ ఒక ప్రపోజలే తయారు. టాపిక్ దేనికోసం వెళ్తాడు, మళ్ళీ కుక్కల కోసం గొడవ పడుకుంటారు. ఫస్ట్ వీళ్ళు కలుసుకున్నప్పుడు ఆక్సిజన్ మీడియోస్ ల్యాండ్ కోసం గొడవ పడుకుంటారు. మళ్ళీ ఇప్పుడు సూపరిటీ ఆఫ్ డాగ్స్, నా డాగ్ గొప్ప, లేదు ఆ డాగ్ గొప్ప, కుక్కల కోసం నాది బ్రీడ్ డాగ్, నీది ఊరకొక్క, లేదు నీదే ఊరకొక్క, నాదే బ్రీడ్ డాగ్, అలా డాగ్స్ కోసం గొడవ పడుకుంటారు. మళ్ళీ రిపీట్ అవుతుంది. ఇంకా లోమో కోపంతో అలాగా అరుసుకొని ఒక ఆర్మ్ చైర్ లో గుండు పెట్టుకొని అలాగా పడిపోయిన తర్వాత నటాలియా వెంటనే డాక్టర్ని పిలుస్తుంది. ఇంకా చుబుకో కోపం వచ్చి మధ్యలో దూరి ఏటి గొడవ పిచ్చెక్కిపోతాడు. ఇంకా నేను ఇంకా ఆగను అని చెప్పి ముందుకు తోసి ఇద్దరికిద్దరు ముద్దులు పెట్టుకోమంటాడు. ముద్దులు పెట్టుకోగానే వాళ్ళిద్దరిద్దరు ముద్దులు పెట్టుకున్నారు. సరే ముద్దులు పెట్టుకున్నారు కదా, ఇంకా ప్రాక్టీస్ చేస్తాడు. మీ మ్యారేజ్ అయిపోయింది. అలా మ్యారేజ్ అయిపోయిన ప్లే అండ్ సో అబ్రప్ట్లీ సడన్ గా ప్లే అనేది తెర మూసుకుపోద్ది, ప్లే అయిపోద్ది, అండ్ మ్యారేజ్ సెరమనీ కూడా అక్కడతో అయిపోద్ది. ఇదమ్మా లెసన్. ఈ లెసన్ మెయిన్ థీమ్ ఏంటంటే, ఎవ్వరు కూడా మనుషులు అసలు ఇక్కడ హ్యూమన్ రిలేషన్స్ అసలు నటాలి ఎందుకు లోమోని పెళ్లి చేసుకుంటుంది, నిజానికి ఇష్టంతో కాదు, డబ్బు కోసం. అంటే ఇప్పటికి కూడా సమాజంలో చాలా మట్టుకి ఇది ఎప్పుడు 1880 సంథింగ్ ఆ ఇయర్ లో 1888 ఆ ఇయర్ లో ఉన్న స్టోరీ ఇది. అప్పట్లంటే మూవీస్ రాని టైంలో, నాటకాల టైంలో కూడా ఒకటి ఉంది. ఇప్పుడు కూడా చాలా మ్యారేజెస్ మనిషి ఒక రిలేషన్స్ తో కూడా జరగట్లేదు, అంత కూడా డబ్బుతోనే జరుగుతుంది అని ఒక మెయిన్ థీమ్ నడుస్తుంది. మెయిన్ థీమ్ ఏంటంటే, యాంగర్ ఉంటే, కోపం ఉంటే రిలేషన్షిప్ అనేది రైన్ అయిపోద్ది, అంటే నాశనం అయిపోద్ది. కోపం ఎప్పుడు ఉండకూడదు, ప్రశాంతత, క్లీన్ గా ఉండాలి. అది ఉంటే రిలేషన్షిప్ స్ట్రాంగ్ గా ఉంటది. అదొక థీమ్ ఉంది. అండ్ నెక్స్ట్, ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా మనిషి ఒక రిలేషన్షిప్ చూడట్లేదు, మనీ కోసమే చూస్తున్నారు. అంటే మనీ కోసమే వాళ్ళు నటాలి ఒప్పుకుంది లోమో ఒక మ్యారేజ్ ప్రపోజల్ కి. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లేలిస్ట్ లో నీట్ గా ప్రొజల్ లెసన్స్ వేరుగా, సప్లిమెంటరీ లెసన్స్ వేరుగా, పోయం లెసన్స్ వేరుగా ఉన్నాయి. అన్ని కలిపి కూడా యూనిట్ వైజ్ గా పెట్టాను. సో వీడియో కన్నా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.